హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నైనా ఫార్మసీ. ఈరోజు మన వీడియోలో కీజోనెట్ షాంపూ గురించి తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. కీజోనెట్ షాంపూ యొక్క కాంపోజిషన్, యూజెస్, మెడిసిన్ పనిచేసే విధానము, అదేవిధంగా ఈ షాంపూని ఎలా వాడాలి అనే విషయాలు అయితే ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకోబోతున్నాం. అయితే ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూస్తున్నట్లయితే ఈ వీడియోని పూర్తిగా చూసిన తర్వాత మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ నుంచి నేను కోరుకునేది ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ మాత్రమే. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ షాంపూ 100 ml గాను 185 రూపాయల ఎంఆర్పి అయితే ఉంటుంది. షాంపూ యొక్క కాంపోజిషన్ కనుక మనం చూసుకున్నట్లయితే ఇందులో కెటకానజోల్ అనేది 2%గా ఉంటుంది. అదేవిధంగా ZPTO అనేది 1% అయితే ఉంటుంది. ఈ ZPTO అనేది జింక్ పైరిథియోన్, ఇది షార్ట్కట్లో అక్కడ రాయటం జరిగింది. సో ఇది 1% అయితే ఉంటుంది. ఇప్పుడు ఈ షాంపూ యొక్క యూజెస్ చూద్దాం. ఇది ఒక యాంటీ డాండ్రఫ్ మెడికేటెడ్ షాంపూ. దీన్ని తలపై వచ్చేటువంటి ఈ ఫంగల్, అదేవిధంగా ఈస్ట్ ఇన్ఫెక్షన్స్ కోసం అయితే ఉపయోగిస్తారు. ఇంకా తలపై వచ్చే దురద, మనం ముందుగానే చెప్పుకున్నాం కదా, డాండ్రఫ్ షాంపూ అని, యాంటీ డాండ్రఫ్ షాంపూ అని, ఆ యొక్క డాండ్రఫ్ను కూడా తగ్గిస్తూ ఉంది. అయితే అసలు డాండ్రఫ్ అనేది ఎందుకు వస్తుంది అనేది కనుక మనం చూస్తే, ఎండాకాలంలో ఎక్కువగా ఈ డాండ్రఫ్ చాలా మందిలో మనం చూస్తూ ఉంటాం. ఈ ప్రాబ్లమ్ని ఎందుకు అని మనం ఆలోచన చేస్తే, ఎండాకాలంలో చాలామందికి ఆ తలపైన చిమటలు పడుతూ ఉంటాయి. ఆ చిమటల వల్ల డాండ్రఫ్ అనేది వస్తూ ఉంటుంది. అదేవిధంగా ఇరిటేషన్గా ఉండటం, దురద రావటం లాంటిది జరుగుతుంది. ఈ డాండ్రఫ్ అంటే మనం తెలుగులో సుండ్ర అంటాము. ఈ తలస్నానం చేసుకోకపోవడం వల్ల వస్తుంది. రెండోదిగా తలను సరిగా తూడ్చుకోకపోవడం వల్ల ఈ యొక్క డాండ్రఫ్ వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా తలపై ఎక్కువగా చెమటలు పడడం, మనం ఇందాక చెప్పుకున్నాం ఎండాకాలంలో ఎక్కువగా చెమటలు పడతాయని చెప్పేసి, అలాంటి సందర్భంలో కూడా ఈ యొక్క డాండ్రఫ్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా కనుక మనం చూసుకుంటే వేరే వాళ్ళు వాడినటువంటి ద్రవ్యాన్ని మనం యూజ్ చేయడం వల్ల కూడా ఈ డాండ్రఫ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా మనం తీసుకునేటువంటి ఆహారంలో సరైనటువంటి పోషకాలు లేకపోవడం వల్ల కూడా డాండ్రఫ్ వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎక్కువగా లాంగ్ జర్నీ చేయడం వల్ల కూడా ఈ యొక్క డాండ్రఫ్ వచ్చే అవకాశం ఉంటుంది. లాంగ్ జర్నీ చేసేటప్పుడు మన హెయిర్స్ని సరిగా కవర్ చేసుకోకపోతే, రోడ్డు మీద ఉన్నటువంటి బైక్ మీద వెళ్తున్నప్పుడు రోడ్డు మీద ఉన్నటువంటి ఆ యొక్క డస్ట్ పార్టికల్స్, దుమ్ము, ధూళి అంతా కూడా హెయిర్స్కి పట్టేసి అక్కడే ఆగిపోయి డాండ్రఫ్గా మారుతూ ఉంటుంది. ఆ విధంగా తల మీద ఇరిటేషన్ రావడం, డాండ్రఫ్ ఎక్కువగా కావడం లాంటిది జరుగుతూ ఉంటుంది. అటువంటి కెటకానజోల్ ఎలా పనిచేస్తుందని కనుక మనం చూస్తే, ఇది 2% ఉంటుందని చెప్పుకున్నాం కదా. ఎలా పనిచేస్తుందని కనుక మనం చూస్తే, ఇందులో ఉన్నటువంటి ఈ కెటకానజోల్ ఫంగల్ యొక్క సెల్ మెంబ్రేన్ని డిస్ట్రాయ్ చేయడం ద్వారా ఎలాంటి ఫంగల్ ఇన్ఫెక్షన్ అయినా తగ్గిస్తుంది. ఈ షాంపూని ఎలా ఉపయోగించాలి లేదా ఎలా వాడాలని కనుక మనం చూస్తే, ఒక 5 ml షాంపూని తీసుకొని వాడాల్సి ఉంటుంది. వారానికి 2 సార్లు వాడాల్సి ఉంటుంది. అలా వరుసగా ఒక 4 వారాలు వాడినట్లయితే మంచి రిజల్ట్ అయితే కనిపిస్తుంది. అదేవిధంగా ఇచ్చింగ్, స్కేలింగ్, ఫ్లక్కింగ్ వీటన్నిటిని కూడా మనం తగ్గించవచ్చు. దీని ద్వారా ఈ యొక్క కీజోనెట్ షాంపూ ద్వారా పూర్తిగా కంట్రోల్ అవుతుంది. చాలా అద్భుతంగా ఈ యొక్క షాంపూ అయితే పనిచేస్తుంది. మెయిన్గా ఎండాకాలంలో ఈ సుండ్ర అనే సమస్య ఎక్కువగా కనిపిస్తుంది కనుక ఆ టైంలో వాడితే చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఇదండి కీజోనెట్ షాంపూ యొక్క పూర్తి వివరణ. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ నుంచి నేను కోరుకునేది ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ మాత్రమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ ఆరోగ్యం బాగుండాలని కోరుకునే మీ వీరబాబు.